హాయ్, దిస్ ఇస్ జీవీ ఫ్రమ్ idlebrain.com. మనతో పాటు హసిత్ గోలీ ఉన్నారు. అతని ఫస్ట్ ఫిల్మ్ రాజా రాజా చోరా ఇస్ ఏ గుడ్ హిట్ అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్. రెండో సినిమా విత్ ద సేమ్ కాంబినేషన్ విత్ మిస్టర్ శ్రీ విష్ణు. స్వాగ్ ఈస్ కమింగ్ ఆన్ October 4th. Hi Hasith. Hello sir. Hello. Yeah, before starting the interview, I want to know why do you wear bandana all the time? అంటే ఇది అదే పెంచితే ఇట్ విల్ జస్ట్ గ్రో. నా హెయిర్ అయితే ద టెక్స్చర్ ఆఫ్ ఇట్ అండ్ ద స్టైల్ ఆఫ్ ఇట్ గ్రోస్ లైక్ అన్ ఆఫ్రో. సో ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ ఇట్ దట్ వే, బట్ అందరికీ అది భయపడతారేమో అని చెప్పి అండ్ ఐ లైక్ టు గ్రో మై హెయిర్. సో రైట్. సో మీరు మరి ఎప్పుడు చూపిస్తారా అది, అంటే టు అవుట్ సైడర్స్ ఆల్సో? అంటే వెన్ ఎవర్ ఐ సీ ఇన్ ద ఫోటోగ్రాఫ్స్ ఆర్ వీడియోస్ యు ఆర్ లైక్ జస్ట్ టేక్ ఇట్ ఆఫ్, ఇట్ విల్ జస్ట్ బి బట్ when you are not seen to the media or something like that, you keep you take it out? I take it out. అంటే నేను సినిమా జరుగుతున్నప్పుడు జనరల్గా నేను ఐ డోంట్ గో ఫర్ హెయిర్ కట్ కూడా. అయిపోయాక ఇంకా ఆబ్వియస్గా ట్రిమ్ ఇట్ ఆఫ్. సో అప్పుడు మళ్ళీ విల్ జస్ట్ సీ మీ నార్మల్ వే. అప్పుడు బ్యాండ్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్. సో tell me about your background and how you entered into the films. Sir, నేను ఐ కంప్లీటెడ్ మై యూజీ ఇన్ బిట్స్పిలాని. దాని తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మ్యాప్ మై ఇండియా అని, అక్కడ మార్కెటింగ్ అండ్ సేల్స్లో వర్క్ చేస్తుండే. దట్స్ లైక్ నావిగేషన్ ఓరియంటెడ్ కంపెనీ, మ్యాప్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. తర్వాత ఐ షిఫ్టెడ్ అవుట్ టు ఎ స్టార్ట్అప్. ఆల్ దిస్ బికాస్ అండ్ దెన్ ఐ షిఫ్టెడ్ టు స్నాప్డీల్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ స్నాప్డీల్ గుర్గాంలో. సో ఆల్ దిస్ బికాస్ ఐ వాజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ అర్జ్, ఏమన్నా ఇంకా కార్పొరేట్ వరల్డ్లో అది చేసుకోవచ్చు అనే ఒక ఇదిలో. బికాస్ ఐ వాజ్ నాట్ ఇంట్రడ్యూస్ టు ద మూవీస్ యాజ్ ఓకే దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ వేర్ యూ కెన్ అడ్రస్ దట్ అనే క్రియేటివ్ అర్జ్ని నేను అప్పుడు తెలుసుకోలే. సో వెన్ దట్ స్నాప్డీల్ జాబ్ ఇస్ రన్నింగ్, నాకు వివేక్తో ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ ఆన్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. అక్కడ డిస్కషన్స్ అవ్వచ్చు, స్టోరీ డిస్కషన్స్ అండ్ హౌ వాట్ ఈస్ ద ఫ్రీడమ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ స్టూపిడ్ ఐడియాస్ అవ్వచ్చు, బెస్ట్ ఐడియాస్ అవ్వచ్చు. అది ఎవరు చెప్పలేరు కదా. ఇట్స్ నాట్ అన్ అబ్సల్యూట్ థింగ్. సో ఆ ఎక్స్ప్లోరేషన్ ఫ్రీడమ్ నాకు నచ్చింది. సో అనుకోకుండా అప్పుడు మెంటల్ మధ్యలో వివేక్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఐ క్విట్ మై జాబ్ అండ్ కేమ్ టు అసిస్ట్ హిమ్. అక్కడి నుంచి ఇంకా ఐ వాజ్ లెర్నింగ్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్, ఫ్రమ్ వివేక్, ఫ్రమ్ విష్ణు, ఇట్లా వీళ్ళందరి నుంచి వాట్ ఎవర్ దే ఆర్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ ఫ్రమ్ దేర్ సైడ్. అక్కడి నుంచి నాకు లెర్నింగ్స్ చాలా వస్తూ ఉన్నాయి. సో దట్ హెల్ప్ మీ ఓకే దిస్ ఇస్ వేర్ ఐ రియలీ కెన్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనే ఒక ఫీల్ అట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాను. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ థింక్ రాజరాజా అండ్ స్వాగ్ హ్యాపెండ్. రాజరాజా ఎలాగా వచ్చింది? సో బ్రోచే వరకు నేను చేశాను సార్. బ్రోచే అప్పుడు బ్రోచేకి కూడా విష్ణు గారే లీడ్ చేస్తున్నారు. సో ఓ దేర్ ఐ వాజ్ హీఈస్ కీన్ ఆన్ నీ దగ్గర కథ ఏమన్నా ఉంటే చెప్పు, ఐ హ్యావ్ అంటే చేద్దాం ఏమన్నా, జస్ట్ లెట్ మీ నో వాట్ యూ హ్యావ్ అనే ఇది అన్నప్పుడు ఉన్నాయి కపుల్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, కానీ ఐ డెంట్ నో హౌ టు బీట్ ఇట్ డౌన్ టు అ స్టోరీ. అండ్ ఇది ఐ వాజ్ లెర్నింగ్ అప్పుడు ఆ ఫేజ్ ఆఫ్ బ్రోచే స్క్రిప్టింగ్ అప్పుడు అవ్వచ్చు మెంటల్ మధ్యలో, అండ్ దీని ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన టైం అది. సో ఇట్లా లైన్ ఒకటి ఉంది, బట్ లెట్ మీ కంప్లీట్ ఇట్ అండ్ టెల్ ఇట్ టు యూ అని నేను వేరే కథ చెప్పాను యాక్చువల్లీ. సంచారి అని ఒకటి చెప్పుకొని లైక్ దట్స్ ట్రావెల్ ఓరియంటెడ్ ఇది. సో హీస్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ విష్ణు గారు. ఇది బాగుంది చేద్దాం, బట్ డూ యూ వాంట్ టు, అంటే దిస్ ఇస్ లైక్ ఛాలెంజెస్ ఉంటాయి బికాస్ ఇట్స్ అ ట్రావెల్ ఓరియంటెడ్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ షూటింగ్. అది అనుకున్నప్పుడు కరెక్టే ఇది ఒకటి కూడా ఉంటుంది. బట్ ఐ హ్యావ్ దిస్ స్టోరీ, దొంగకి సంబంధించి ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దామని ఎందుకో ముందు నుంచి ఉంది. సో వాడిని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే ఇట్ ఫార్మ్డ్ ఇంటూ అ నైస్ డ్రామా. హిలేరియస్ మూమెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. సో ఐ నరేటెడ్ ఇట్ టు వివేక్ ఫస్ట్. హీఈస్ ఎక్సైటెడ్, నీకున్న లైన్స్లో ఇది చాలా నచ్చింది నాకు ఎట్సెట్రా అని. ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు విష్ణు గారు. సో బ్యాంగ్ ఆన్ వెళ్ళిపోదాం మనం అని. ఇంకా అట్లా వన్స్ విష్ణు ట్రస్టెడ్ దట్ వీ కెన్ గో అహెడ్, దట్స్ హౌ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ నాకు. రైట్. రాజరాజ చోరాల్లో స్క్రీన్ ప్లే బాగుంటుంది. రైట్. సో హౌ డిడ్ యూ రైట్ ద స్క్రీన్ ప్లే? సో మెయిన్ టార్గెట్ కథని చెప్పే ఏం చెప్పాలనుకుంటున్నాం అనే క్లారిటీకి అరైవ్ అవుదాం ఫస్ట్ అని అయితే ఇది తీసుకున్నాం సార్. దెన్ వన్స్ అంటే క్లైమాక్స్ కూడా ముందు రెడీ లేదు. ఐ వాంట్ టు కీప్ ద ఎంగేజింగ్ మూమెంట్స్ ఎవ్రీ నౌ అండ్ దెన్. అట్లా ఐ థింక్ దిస్ నైస్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ వివేక్ అత్రేయ. డిస్కషన్స్లో వాళ్ళు చెప్తున్న ఓకే బికాస్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ హూ వర్క్డ్ ఆన్ కపుల్ ఆఫ్ మూవీస్ అండ్ దే నో ద యునో రెజనేషన్ ఎట్లా ఉంటుంది అనేది. సో అక్కడి నుంచి వస్తున్నప్పుడు హౌ డు ఐ మేక్ యూజ్ ఆఫ్ దోస్ ఇన్పుట్స్ అండ్ షేప్ అప్ మై స్టోరీ అనే ఒక దాంట్లో ఇట్ వెంట్ టిల్ ఇంటర్వల్. అండ్ ద సెకండ్ హాఫ్ వెరీ క్లియర్లీ హ్యాస్ టు బి డ్రామా అనే క్లారిటీ ఉంది బికాస్ ఇంటర్వెల్లో అందరు దొరికేస్తున్నారు అండ్ దిస్ వెలో
కీ ఒక ఎఫ్ఐఆర్ ఒకటి ఉంది, ఇప్పుడు భార్య ఉంది అన్నప్పుడు ఎస్ హీ హాస్ టు మేక్ ఎ డెసిషన్, ఎందుకు జరగాలి అది. ఇప్పుడు ఆవిడ వచ్చి విడిపిస్తే ఎట్లా ఉంటుంది, విడిపించింది, నౌ హీ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ఫర్ హర్. అంటే దట్ ఈస్ ద బ్యూటీ విచ్ ఐ ఫౌండ్, విచ్ ఇస్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది, ఇప్పుడు హీస్ సీయింగ్ ఇట్ న్యూలీ అనేది ఎగ్జైటింగ్గా ఉంది. బట్ ది ఆపోజిట్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ హర్. సో ఫార్ షీ సా ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. వీడు దొంగ దొరికాడు ఇవన్నీ చూసినప్పుడు షీ విల్ స్టార్ట్ సీయింగ్ ఇట్ న్యూలీ. సో ఫార్ ఏదో జిరాక్స్ షాప్లో పనిచేస్తున్నాడు, పెద్ద రెస్పాన్సిబిలిటీ లేని పర్సన్ అన్న దాంట్లో ఇంకో యాంగిల్ ఈవిడికి నెగిటివ్ యాంగిల్ దొరికింది, వాడికి పాజిటివ్ యాంగిల్ దొరికింది. సో ద డ్రామా ఫెల్ట్ నైస్ టు మీ. While all this is happening, there is another character which is at stake, which is Megha Akash garu chesina Sanjana ane character. So this already is forming a nice drama. Indulo Ravi Babu gari character William ivanni vachi, so it's sorted. But the deftness is handling it properly so that you are not disengaged. That is where I was excited to explore different ways. సో అలాగా ఆర్గానిక్గా ఫామ్ అవుతూ వచ్చిన స్క్రీన్ ప్లేనే. అండ్ ముందు నుంచి ఐ హ్యావ్ దిస్, ఓకే ద రిడెంప్షన్ ఈజ్ అ మస్ట్ ఫర్ దిస్ గై, వీ కెనాట్ లీవ్ ఇట్ యాజ్ ఒక, అంటే అట్లీస్ట్ ఐఎమ్ నాట్ గ్రే లాగా వదిలేయచ్చు, ఇట్ విల్ స్టిల్ బి ఫన్. అంటే ఒక హేస్ట్ మోడ్లో మొత్తం తీసుకెళ్ళి, బట్ ఐ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ ఓకే వాట్ షుడ్ దిస్ దొంగ డూ, వాడు ఏమి చెప్తే బాగుంటుంది అన్న దగ్గర బర్నీ గారిది ముందు నుంచి ఉంటూ ఉంది ఆయన క్యారెక్టర్ కూడా. సో దీస్ థింగ్స్ కెన్ బి టైడ్ దిస్ వే అన్నట్టు అట్లాగా న్యాచురల్ ఆర్గానిక్ ఫ్లోలో వెళ్ళిన స్క్రీన్ ప్లేనే. బర్నీ గారిది మోర్ లైక్ ఏ వాయిస్ ఓవర్, కాకపోతే ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు ద స్టోరీ బికాస్ ఆఫ్ ద హస్బెండ్ క్యారెక్టర్ ది వాడు వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇనిషియల్ సీన్ లో ఈ రెండింటిని స్టోరీతో టై అప్ చేశారు. రైట్. అంటే ఇప్పుడు వీడు ఆల్రెడీ నెగిటివ్ వాడిని పాజిటివ్ చేయాలంటే ఇంకా నెగిటివ్ వాళ్ళని చూపిస్తే ఆటోమేటిక్గా వీడు పాజిటివ్ అవుతాడు. సో చిన్న గీత పక్కన గీతని ఇంకా చిన్నది చేయాలంటే దాని పక్కన పెద్ద గీత చేయాలి. సో ఇంకా పెద్ద తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ దొంగలు బికాస్ దట్ ఈస్ నాట్ ఇల్లెజిటిమేట్, ఇల్లీగల్. బట్ ఇది ఇల్లీగల్ కాబట్టి వీడిని అంటున్నాము, వాళ్ళ పరిస్థితి అని ఒకటి జస్ట్ ఓపెన్ అండ్ మొరాలిటీ క్వశ్చన్ ఒకటి జరిగితే ఆటోమేటిక్గా వీడి మీద ఎంపతి వస్తుంది. అండ్ దిస్ ఫెలో ఈజ్ సరెండర్ అవుతున్నాడు, ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నాడు. సో దిస్ యాజ్ అ సెటప్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ అనే ఫీల్ వచ్చింది నాకు. సో ఐ థాట్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఎలా తీసుకుంటారు అని. లక్కీలీ ఇట్ రెజనేటెడ్, ఆర్ బికాస్ ఆఫ్ ద ఎక్సైట్మెంట్ వీ హ్యావ్ ఇట్ రెజనేటెడ్. లక్కీలీ ఇదా తెలీదు. బట్ అండ్ ఇట్ వాజ్ రిలీజ్డ్ కోవిడ్ టైంలో రిలీజ్ అయింది, రైట్ ఆఫ్టర్. ఎస్ సార్ యా అప్పుడు జస్ట్ దెన్ థియేటర్స్కి రావడం స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ. సో హ్యాడ్ ఇట్ బీన్ ఇన్ అ నార్మల్ టైం ఎలా ఉండేది మాకు తెలియదు కానీ, బట్ ఇట్లా వచ్చినా సరే పీపుల్ రియలీ అప్రిషియేట్ బెటర్ బేసికల్లీ. ఇంకోటి ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్ ఐడియా ఎందుకు తీసుకున్నారు అది? అంటే ఇప్పుడు వాడు అంత చేసి వెళ్ళాక ఓపెన్ ఎండెడ్ అంటే అక్కడ ఒక పాసిబిలిటీస్ హీ కెన్ రింగ్ ద బెల్, షీ కెన్ కమ్ అవుట్, హగ్ అండ్ ఇదంతా. బట్ అక్కడక్కడ చిన్న చిన్న టిడ్బిట్స్ అయితే వేస్తూనే ఉన్నాం, వేర్ కిడ్ విల్ బి కమింగ్, వాడేదో తప్పు చేసి వాడు దొంగ బుద్ధి వస్తుంది, వాడికి తెలియని డిఎన్ఏ ఇంగ్రీడియంట్ ఉంది. సో వాడు సారీ నేను ఇంకెప్పుడు చేయను అంటే మళ్ళీ సరే అని చెప్పి బ్రెడ్ ఇస్తుంది. అంటే మామ్స్ జాబ్ ఈస్ టు ఫీడ్ హిమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, షీఈస్ డూయింగ్ ఇట్, నాట్ బీయింగ్ రూడ్. సో షీ హ్యాస్ దట్ మెంటాలిటీ అనేది ముందే, ఎస్ అదొకటి ఉంది. అండ్ షీఈస్ ఓకే టు యాక్సెప్ట్ హిమ్ ఇఫ్ హీ రిడీమ్స్ హిమ్సెల్ఫ్, కిడ్ అయినా సరే. సో షీ విల్ అప్లై ద సేమ్ థింగ్ ఫర్ ద హస్బెండ్. అలా చూడాలనుకుంటే అలా అంటే ఇంత చెప్పేశాక మళ్ళీ అక్కడ కూడా చెప్తే ఐ థింక్ దట్ బ్యూటీ విల్ బి లాస్ట్ ఏమో అని నాకు అనిపించింది. లెట్స్ లీవ్ ఇట్ ఫర్ దట్ ఎక్స్ట్రా ఇంటరాక్షన్ టు ద పీపుల్ అనే ఒక ఇది, అందుకనే అలా పెట్టాల్సి వచ్చింది. టోటల్గా ఐ థింక్ 6 క్యారెక్టర్స్ మీద నడుస్తున్నా. అవునవును. ఎస్, హీరో, ఇద్దరు హీరోయిన్, రవి బాబు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆఫ్ దిస్. యా 6 క్యారెక్టర్స్ మధ్య ప్లే అన్నట్టు. అండ్ అది స్క్రీన్ ప్లే కూడా ఇట్ కీప్స్ చేంజింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ కదా. లైక్ నేను అజయ్ ఘోష్ అండ్ శ్రీ విష్ణు రిలేషన్షిప్ చూస్తే మొదట్లో ప్రాబ్లీ దే ఆర్ ఫాదర్ అండ్ సన్ అనే టోన్ లో ఉంటుంది. అనే టోన్ లోనే ఉంటుంది. నేను థియేటర్ లో చూసా, రీసెంట్లీ ఐ సా ఇట్ ఇన్ ఓటీటీ ఆల్సో. ఓటీటీలో చూసినప్పుడు కూడా నాకు టిల్ ఇట్ ఈస్ రివీల్డ్, అంటే అజయ్ ఘోష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తర్వాత ఈడొచ్చి అన్న అంటాం అనేది స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు ఐ వాజ్ ఆల్సో అగైన్ అండర్ ద ఇంప్రెషన్ దట్, ఎందుకంటే దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆల్సో సార్. అంటే అది నేను బ్యాక్ స్టోరీగా పెట్టుకున్నాను కానీ వీడు అజయ్ ఘోష్ గారి, అంటే భాస్కర్ ఎవరైతే ఉన్నారో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ని తీసుకెళ్ళి మా నాన్న అని చూపించే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటాడు, జస్ట్ బికాస్ కట్నం వస్తుందని.
సో ఇలాంటి వేషాలు అయితే వేసే గ్యాంగే వీళ్ళు. గ్యాంగ్ అంటే ఇట్స్ వెరీ స్మాల్ థింగ్ ఫర్ దెమ్. బతుకు తెరువు కోసం ఏమైనా కట్నం కోసం పెళ్లి చేసుకునే రకం వాడు. సో అలాంటి ఒక అది కూడా చెప్తుంది ఆవిడ. ఇన్ఫాక్ట్ అందుకని వచ్చి ఉండొచ్చు ఒక డైలాగ్ ఉంది ఆ గొడవలో, నీ జిరాక్స్ షాప్ ఓనర్ మీ నాన్న అని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాం ఇదంతా. సో దట్ కుడ్ బి ద ఫీడ్ వై యూ మైట్ హావ్ ఫెల్ట్ దట్ వే, బట్ దట్ ఈస్ అన్ ఇంటెన్షనల్ థింగ్ యాజ్ వెల్. అది రియలా కాదా కూడా మనం చెప్పట్లే, బట్ లాస్ట్కి ఒక నాన్నలాగా వచ్చి వాడే ఇట్లా చేయొద్దు అని ఒక చిన్న, నీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, నా ఎక్స్పీరియన్స్ ఇది అని ఆడు ఓపెన్గా చెప్తున్నాడు. సో అలానే పెట్టాలనుకున్నాం వాళ్ళ రిలేషన్. యా. సో రాజరాజ చోరాలో స్క్రీన్ ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు దే ఆర్ లైక్ దే వర్క్డ్. నౌ ఈ స్వాగ్ అనేది ఎలా కాన్సెప్ట్ స్టార్ట్ అయింది, అండ్ టెల్ మీ వాట్ యూ కెన్ రివీల్ అబౌట్ ద ఫిల్మ్. అంటే ఇది చాలా పెద్ద కథ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్, బట్ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు జెండర్ గేమ్, విచ్ ఈస్ ఇప్పుడు వద్దన్నా సరే ఇప్పుడు మగాడు డామినెంట్ అనే ఒక సొసైటీ లాగా రిప్రజెంట్ చేస్తారు ప్రస్తుతాన్ని. బట్ వాట్ ఇఫ్ ద ఆపోజిట్ ఈజ్ ఆల్సో దేర్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దేర్ యాజ్ అ ఫ్యాక్ట్, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంది, మెటీరియలినియాలిటీ ఉంది, బట్ అది ప్రివలెంట్ అవ్వలేదు. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. సో ఇప్పుడు పేట్రిలినియల్ పేట్రియార్కీ అని చెప్పేసి ఇది అంటున్నప్పుడు, ఒకప్పుడు మేట్రిలినియల్ మేట్రియార్కీ కూడా ఉండుండొచ్చు కదా అనేది ఒక ఊహ. మేట్రిలినియాలిటీ ఉంది, బట్ డిడ్ దే బిహేవ్ డామినెంట్లీ, డిడ్ దే సప్రెస్ మేల్స్ అనేది ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ అ ఫ్యాక్ట్, బట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ యాజ్ అ డ్రామా. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అనే ఒక జెండర్ అనే దాని నుంచే స్టార్ట్ అయింది కదా. బట్ ఇదంతా తీసుకొచ్చి ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఇట్ టు ద కరెంట్ పీరియడ్. సో ఇక్కడ దాకా రావాలి అంటే ద పాత్ ఈస్ త్రూ వంశం. రైట్. సో వంశం అనే దాంట్లో ఇన్నేట్గా ఉన్న జెండర్ గేమ్ ఒకటి ఉంది. బికాస్ వంశం అనగానే మనకి మన నాన్న, తాత, ముత్తాత ఇవే గుర్తొస్తాయి తప్పితే బామ్మ, అమ్మ ఇవన్నీ గుర్తురావు. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఫీమేల్ బార్న్ ఇన్ ద వంశం, దట్ వంశ వృక్షం స్టాప్స్ దేర్. ఎందుకు? దెర్ ఇస్ అ రీజన్ టు ఇట్, బయోలాజికల్ రీజన్ ఉంది, బట్ దట్ విల్ బీ వ్యూడ్ యాజ్ అ డిస్క్రిమినేటరీ రీజన్. సో ఇవన్నీ ఎగ్జైటింగ్గా ఉన్నాయి యాజ్ అ టు బిల్డ్ ద డ్రామా. సో ఆల్రెడీ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎక్స్ప్లోరింగ్ ద జెండర్ ఇది, అండ్ దిస్ వంశం హ్యాస్ దట్ ఇన్నేట్ ఇది. దిస్ వంశం ఈజ్ సంథింగ్ మోర్ రూటెడ్ ఫర్ మన కల్చర్కి. అవును. సో వీటిని ఒక దగ్గర ఇది చేసుకొని ఏమంటారు దాన్ని మొత్తం నమోదు చేసుకొని మొత్తం ఒక దగ్గర పెట్టుకొని ఉంచడం, నిక్షిప్తం చేసుకొని ఉండటం, ఇలాంటివన్నీ ఒక అలవాటుగా ఉన్న కల్చర్. ఎస్, ఫ్యామిలీ ట్రీ అనేది, వంశవృక్షం అనేది మన దాంట్లో బాగా ఇంగ్రీడ్ అయిపోయి ఉన్నది. ఫ్యామిలీ ట్రీ అంటే అందరికీ తెలుస్తుంది ఇప్పుడు, బట్ దే నెవర్ కేర్డ్ అబౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ ఈస్. అట్లీస్ట్ ద కరెంట్ జనరేషన్ మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్, బట్ ఒకప్పుడు అది ఆల్వేస్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవుతూ ఉండేది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ థాట్ ఇట్ విల్ రెజనేట్ వెల్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ us, అలాంగ్ విత్. అండ్ జెండర్ గేమ్ అనేది ఇట్స్ ఎప్పటి నుంచో ఉంది, ఫ్రమ్ ద ఇన్సెప్షన్. నథింగ్ బట్ ఈగో ఇది నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనే ఒక ఇది. సో అందులో వాట్ ఆర్ ద టర్న్స్ వీ టుక్ which applies to the current ఇది as well, and is it just about the current thing or has it been identified ఎప్పటి నుంచో? ఇలాంటి కొన్ని న్యూ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ I'll rather let the movie speak about those things, but yeah. సో ద పీరియడ్ టైమింగ్ ఎప్పుడు పెట్టారు, ఏ ఇయర్, ఏ సెన్స్? సార్ ఇది రఫ్గా అంటే దిస్ ఇస్ అ ఫిక్టీషియస్ వంశం సార్ మామూలుగా. సో సినిమా కోసం అయితే ఇది ఒక 1550s అవుతున్న ఒక కథలాగా అనుకున్నాం. రైట్. సో బికాస్ ట్రేసెస్ ఆఫ్ మెటీరియలినియాలిటీ వర్ క్లియర్లీ దేర్, అప్పుడు ఉన్నాయి. దాని తర్వాత ఎక్కువ ప్రివలెంట్ అయ్యలేదు అనే ఒక ఫ్యాక్ట్ ఒక దగ్గర చదివాను. సో ఐ థాట్ దట్ విల్ బీ ద రైట్ టైమ్ టు ప్లేస్ దిస్ ఇన్, బికాస్ మగవాళ్ళ ఉనికిని నిలబెట్టిన స్వాగనిక వంశం అనేది వీడి కమెంట్, భవభూతి మహారాజు కమెంట్, విచ్ మీన్స్ ఒకప్పుడు మగవాళ్ళు మొత్తం తొక్కువేయబడ్డారు, నేను కాపాడాను వాళ్ళందరినీ ఆడాళ్ళ జులుం నుంచి అనేది వాడి పర్సెప్షన్. అంటే బట్ దట్ ఈస్ ఫర్ ఎ స్మాలర్ వరల్డ్. ఫర్ ఎ బిగ్గర్ వరల్డ్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఈ వరల్డ్కి అయితే ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకోని వీ చోజ్ దట్ పీరియడ్. రైట్. అంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఈవెన్ రితు ఆల్సో హ్యాస్ 2 క్యారెక్టర్స్. సో ఇందులో మీరు మొదట అనౌన్స్ చేసినప్పుడు శ్రీ విష్ణు 3 క్యారెక్టర్స్ ఉన్నారు, తర్వాత 4th క్యారెక్టర్ యాడ్ అయింది. సో ideally it should be 2 characters and 2 shades maybe, or there could be twins or whatever. I mean it is kind of unclear అన్నట్టు సినిమా చూస్తే కానీ తెలియదు. ఎస్ యా. అంటే ట్విన్స్ ఎవ్వరు ఆర్ అసలు ట్విన్స్ లాగా ఉన్నారా, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అబౌట్ ద వంశం, లుక్ లైక్నెస్ ఎందుకు ఉంది ఇవన్నీ. ఇంకా అంటే ఎందుకు ఉందంటే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యాక్ట్, దే బిలాంగ్ టు వన్ వంశం విచ్ ఇస్ కాల్డ్ స్వాగనిక వంశం, హెన్స్ వీఆర్ టెల్లింగ్ దట్ వంశం స్టోరీ యాజ్ స్వాగ్.
రైట్ బిగినింగ్ లో రాజరాజ చోర సీక్వెల్ ప్రీక్వెల్ అన్నారు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ. ఐ డోంట్ నో హౌ దట్ కేమ్ అప్, బట్ అంటే జస్ట్ బికాస్ విష్ణు గారు మళ్ళీ చేస్తున్నారనే ఒక ఇదితో అయి ఉండొచ్చు. రైట్ రాజరాజ చోర హిట్ అయింది కదా, వై డెంట్ యూ గెట్ అదర్ ప్రాజెక్ట్స్? అంటే ఇదే బ్యానర్ ఇదే హీరోతో చేయడానికి కారణం ఏంటి? ఇది ఈ పాయింట్ని ముందు నుంచి అనుకున్నాం సార్. రాజరాజ ఇంకా రిలీజ్ కూడా అవ్వాలా, అప్పుడు జస్ట్ వి థాట్ ఓకే దిస్ ఇలాంటి ఒక ఇది ఇంట్రెస్టింగ్ ఉంది అని. పోస్ట్ రిలీజ్ మళ్ళీ అది విష్ణు గారికి చెప్తే, అండ్ దిస్ డిమాండ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద లీడ్ యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ అవ్వచ్చు, ఫిజికాలిటీ ట్రాన్స్ఫర్మేషన్స్ అవ్వచ్చు. అండ్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ విష్ణు గారి పర్ఫార్మెన్స్ అపార్ట్ ఫ్రమ్ హిస్ కామిక్ టైమింగ్. He is a great performer in terms of conveying those emotions effortlessly, and I cannot get enough of him. చాలా ఇది ఇచ్చినా చేస్తారు, అది ఇచ్చినా చేస్తారు అనే ఎగ్జైట్మెంట్ నాకు ఉంది. సో ఐ థాట్ వై నాట్, లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇందులో మల్టీ క్యారెక్టర్ నెసెసిటీ ఉంది, ఆయన ఎగ్జైట్ అయి ఉన్నారు. సో ఇంకా నో బ్రైనర్గా వీ వెంట్ ఫార్వర్డ్, ఇంకా అంతే. రైట్. సో స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది సార్? ఇది ఫెయిర్లీ లీనియర్. ఇది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ పాతకాలంలో ఇది దగ్గర నుంచి హౌ ఇట్ ప్రోగ్రెస్డ్ ఇప్పటికి ఎట్లా వచ్చిందని. బట్ అంటే ఎగ్జాక్ట్ తరాలు ఫాలో అవుతూ వస్తామా, ఆర్ హౌ డు వీ కీప్ ద ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ గురించే చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం. బట్ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ లీనియర్ యాజ్ పాసిబుల్. బట్ అఫ్ కోర్స్ ఇట్ కీప్స్ కటింగ్ టు ద రెస్పెక్టివ్ తరాలు అండ్ feed you with what is the information from there, emotion from there, and again how it is relevant for the current ఇది ఆ కట్స్ అయితే వెళ్తూనే ఉంటుంది. యా. సో ఇది జెండర్ ఇన్ఈక్వాలిటీ, లీనియేజ్, దీస్ ఆర్ నాట్ కమర్షియల్ పాయింట్స్. రైట్. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు టెల్ దట్ ఇన్ ఎ వెరీ కమర్షియల్ వే వేర్ పీపుల్ మాసెస్ విల్ ఆల్సో గెట్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్? సో అంటే వంశవృక్షం అనేది తెలిసిన విషయం. అవును. ఫర్ అన్నోన్ రీజన్స్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లోర్డ్ హెవీలీ. ఇట్ వాజ్ ఎక్స్ప్లోర్డ్. అంటే బాపు గారే చేస్తున్నారు, వంశవృక్షం అనే పేరుతోనే సినిమా చేస్తున్నారు, కన్నడలో చేస్తున్నారు. దట్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ సర్టెన్ అదర్ మూవీస్ యాజ్ వెల్. బట్ దాంట్లో కమర్షియాలిటీ అంటే కమర్షియాలిటీ ఈస్ మోర్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు ఇట్ అండ్ అబ్జర్వ్ ఇట్, ఎంజాయ్ ఇట్, ఎంగేజ్ విత్ ఇట్. అందులో ఐ థింక్ ఈ ఆడమగ గేమ్ అనేది ఇట్స్ ద మోస్ట్ కమర్షియల్ థింగ్ అనేది నా ఫీలింగ్. బికాస్ ఇట్ ఈస్ ఈక్వల్లీ దేర్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, బిట్వీన్ మామ్ అండ్ సన్, అన్నిట్లో ఉంటూ ఉంటుంది. సో అదొక ధైర్యంతో ఇట్ విల్ డెఫినెట్లీ అది చెప్తూనే ఇది కూడా చొప్పిస్తే ఎవ్రీథింగ్ యాజ్ అ ప్యాకేజ్ విల్ బీ యూనిక్లీ ప్రెజెంటెడ్. బట్ యూనిక్ అంటే అది ఎంగేజింగ్ ఉంటుందని నేను నమ్మను. యూనిక్ హ్యాస్ టు బి మేడ్ ఎంగేజింగ్. ఇఫ్ నాట్ దట్ విల్ జస్ట్ బీ ఒక ఇంటలెక్చువల్ స్టఫ్ లాగా మార్చేసేసి పక్కన పెట్టేస్తాం. ఇఫ్ ఇట్ డజంట్ అపీల్ టు యువర్ డైలీ లైఫ్, ఆర్ అరే మా తాత ఇట్లా చేసేటోడు, ఆర్ నేనన్నా చేస్తూ ఉన్నాను, ఇది నా థాట్ ప్రాసెస్ ఇలానే ఉంది అనేదానికి కనెక్ట్ అవ్వకపోతే యూనిక్ విల్ స్టే యూనిక్. బట్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ యూనిక్ అట్ ద సేమ్ టైమ్ ఎంగేజింగ్. సో ఆ అటెంప్ట్లో అయితే అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. సో దే విల్ బి దిస్ ఇంటరాక్షన్ కదా సార్ వైల్ యూ వాచింగ్ ఇట్ ఇన్ ద థియేటర్. either guess game run అవుతూ ఉండొచ్చు, or there will be some kind of thrill element that you are experiencing, or fun అవ్వచ్చు. All these things are there in this. So అందుకనే I'm very confident that this will appeal to masses. Right. మీ రాజా రాజా చోరా చూస్తే యువర్ వే ఆఫ్ నెరేషన్ ఈస్ pretty realistic, at the same time కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ యూ డోంట్ గో ఫర్ రెగ్యులర్ కమర్షియల్ ట్రోప్స్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయెట్స్ ఉండవు, రైట్ ఆర్ సపరేట్. ఇక్కడ కామెడీ అంతా క్యారెక్టర్ లోంచి వస్తుంది, అవునవునవును, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్. అంటే కొన్ని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ పెట్టేసి వాళ్ళ ద్వారా కామెడీ చేసి. ఇక్కడ అంటే ఇన్ దట్ ఫిల్మ్ ఎవ్రీ క్యారెక్టర్ has its own humor sense of importance ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవిబాబు వాళ్ళ మదర్, అవునవును, such a nasty fellow, he has so much of respect for his mother. Yeah, right. Like that. And the entertainment comes from the story and the situation the scene is put in. So swag lo entertainment aspect ela untundi. So it will be similar, sir. And we haven't gone completely అంటే ఇది ఆల్రెడీ కథే చాలా పెద్దది. సో వీ డోంట్ హ్యావ్ టైమ్ టు డిటోర్ అండ్ వేరేవేవో చెప్పుకుంటూ ఇది కమర్షియల్ ఎలిమెంట్ కాబట్టి ఆల్రెడీ ఫార్మాట్లో ఉన్న ఎలిమెంట్ ఇట్లా పెట్టుకుని ఆ టైం లేదు. ఓన్లీ ఎజెండా ఈస్ టు కీప్ ఫీడింగ్ ద స్టోరీ ఇన్ అన్ ఎంగేజింగ్ వే. టు కీప్ ఇట్ ఎంగేజింగ్, ద హ్యూమర్ డెఫినెట్లీ హెల్ప్స్ ఓవర్ దేర్. అండ్ బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్స్ అన్నీ ఆర్ నాట్ ఇట్లా నమ్గా అట్లా ఏముండదు, దే ఆర్ ఎనర్జెటిక్.
సో విష్ణు గారి ఇలాంటి వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు ఆయన ఎనర్జీ ఆల్వేస్ సింటిలేట్స్ దట్ హ్యూమర్ ఒక లెవెల్లో. సో ఆ అడ్వాంటేజ్ ఉంది. రవిబాబు గారు ఉన్నారు ఇందులో, హీ హ్యాస్ హిజ్ ఓన్ హ్యూమర్ సెన్స్. అంటే క్యారెక్టరైజేషన్స్ నుంచి వచ్చిన హ్యూమరే మళ్ళీ ఇందులో కూడా. బట్ దే ఆర్గానిక్ అండ్ ఇన్సిడెంట్స్ ఎట్లాగా ఆల్ దీస్ క్యారెక్టర్స్ మళ్ళీ ఎక్కడ కలిస్తే ఏమవుతూ ఉంటుందనే దానివల్ల ఎంటర్టైన్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటూ ఉంటుంది. పెద్ద స్పాన్ ఉన్న స్టోరీ అంటున్నారు. సో వాట్స్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిల్మ్? సో వీఆర్ ఎట్ 2:35 సార్. దట్ ఈస్ యా. సో 2:35 is the length and it's super engaging is what I would say. I will still leave it to the ఎట్లా తీసుకుంటున్నారని ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. యా అంటే ఇది ఇప్పటిదా వరకు మీరు రిలీజ్ చేసిన కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇట్ లుక్స్ మోర్ లైక్ ఎ షో బై శ్రీ విష్ణు. Right. Which it is definitely. Yeah. But having said that, he also surrendered to the story, which means end of the last frame you will remember the story first. Characters and story. నేను ఎన్నిసార్లు చూసినా ఐఎమ్ అనేబుల్ టు సీ ఓకే అది విష్ణువే చేశారు, ఇది విష్ణువే చేశారు అనేది నాకు సెకండ్ ఫ్యాక్ట్గా కిక్కిన్ అవుతుంది. విచ్ ఇట్ సెల్ఫ్ సేస్ హౌ ఇన్వాల్వ్డ్ హీఈస్ ఇన్ ద క్యారెక్టర్. ఓన్లీ క్యారెక్టర్స్ ఆర్ సీన్. సో అది నాకు థ్రిల్ ఇచ్చింది. రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ టు డూ విత్ అదర్ హీరోస్ ఎవరితో చేయాలనుకుంటున్నారు జనరల్గా, నాట్ దిస్ ఫిల్మ్స్, ఫ్యూచర్లో? అంటే ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్, ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్స్ వర్క్ సార్. అంటే రైట్ ఫ్రమ్ చిరంజీవి గారు టిల్ నాని గారు, ఐ హ్యావ్ అడ్మైర్డ్ లాట్ ఆఫ్ దేర్ వర్క్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ హౌ ఐ వుడ్ లైక్ టు present how they are seeing my story ఎట్లాగా ఇవన్నీ ఐఎమ్ ఎక్సైటెడ్. సో వీళ్ళతో అన్నట్లేదు కానీ ఐఎమ్ ఓపెన్ టు ఎక్స్ప్లోర్ ఆప్షన్స్. సో మీరు హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గై రిచీ టైప్లో ఉంటుంది రాజా రాజా చోరా, ఎస్పెషల్లీ అవును మీరు అన్నారు ఇంటర్వెల్ రైట్ సీన్. అంటే నేను ఎక్కువ హాలీవుడ్ చాలా తక్కువ చూస్తాను సార్. అంటే ఐ జస్ట్ వాచ్ ద మెయిన్ స్ట్రీమ్ వన్స్, నాట్ ద డీపర్ వన్స్ టు అండర్స్టాండ్ ద క్రాఫ్ట్. అట్లాగా కన్నా ఐ మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఆఫ్ మన ఇథాస్ ఏంటి, దీని మీద ఎక్కువ నాకు ఎక్సైట్మెంట్ ఉంటూ ఉంటుంది. బట్ టు లెర్న్ ద క్రాఫ్ట్ అవి చూస్తూ ఉంటూ ఉంటాం కానీ బట్ మోర్ ఇంక్లినేషన్ ఇటే ఉంటూ ఉంటుంది. సో బట్ గై రిచీ ఈజ్ వన్ ఆఫ్ మై అంటే ఫేవరెట్ డైరెక్టర్స్. బికాస్ ఆయన ప్రజెంట్ చేసే క్వర్కీనెస్లో చాలా సీరియస్ ఎలిమెంట్స్ని క్వర్కీగా ప్రజెంట్ చేయటం, స్టిల్ ద సీరియస్నెస్ విల్ స్టిల్ బి దేర్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్, బట్ యూ లైక్ ద ప్రజెంటేషన్. ఎస్ అది చాలా చాలా ముఖ్యం అని నేను నమ్ముతాను. బికాస్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నాం ఎక్కుతుంది, అట్ ద సేమ్ టైమ్ యూ వాంట్ టు రీవాచ్ ఇట్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. అది ఇవ్వకపోతే ఐ థింక్ ఆ వైబ్ క్రియేట్ చేస్తే ఇంకా మజా వస్తుంది, ఆ ఎనర్జీ బాగుంటుంది. అది ఆయన చాలా బాగా ఎఫర్ట్లెస్గా చేస్తారు అది. రైట్. అగైన్ ఈచ్ టైమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు రాజా రాజా చోరా. అందులో అవి ఆభరణాలు వేసుకుంటారు కదా. రైట్. సో ద మూమెంట్ రవిబాబు ఎప్పుడైతే అది వేసుకున్నాడో, అంటే ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ గెస్ దట్ ఓకే వీడిని ఫిక్స్ చేస్తారు అనేసి చివర్లో. రైట్. బట్ హౌ దే ఫ్రేమ్ హిమ్ అనేది దట్ ఈస్ ద సర్ప్రైజ్ ఫ్యాక్టర్. వాళ్ళ మదర్ని తీసుకురావడం, నాట్ త్రూ లీగల్ మీడియా అలా కాకుండా, లీగల్ యాంగిల్ కాకుండా, లైక్ యూ సెడ్. ఐ మీన్ ఎమోషనల్ లాకప్ ఈజ్ ఆల్వేస్ రూటబుల్. అంటే వీడు దొరికేశాడు ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్. అరే దొరికాడు బట్ వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది అనే ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఇస్తే ఆ బాధ కూడా వస్తుంది. అంటే ఇట్స్ అ నైస్ థింగ్ ఫర్ అ విలన్, యు ఆర్ స్టిల్ ఫీలింగ్ ఆ ఎంపతి ఒకటి ఫీల్ అవుతుంది. హ్యూమన్ యాంగిల్ ఫీల్ అయితే కనుక బాగుంటుంది. రైట్. సో మీరు ఫస్ట్ డెబ్యూ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది మెంటల్ మదిలో. రైట్ సార్. దెన్ అంటే బేసికల్గా ఎన్ని సంవత్సరాలు యూ వర్క్డ్ యాజ్? సో నేను 2017లో స్టార్ట్ చేశాను సార్ ఇక్కడ. 2019 రోజే, 2020 we started Raja Raja. So 3 years I worked as an AD. Okay. ఈ 3 yearsలో apart from assisting Vivek, what are the other inputs to become a filmmaker? ఇంకా వేరే ఏమి అన్న హెల్ప్ చేసినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బుక్స్ కానీ మాస్టర్ క్లాసెస్? స్పెసిఫిక్గా ఐ థింక్ నేను వివేక్ టీంలో వర్క్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ మాస్టర్ క్లాస్ ఫర్ మీ. బికాస్ he is also a young filmmaker. He is ready to experiment his own stuff, not sticking to certain format. సో అది ఒక ధైర్యం ఇస్తుంది, మనం కూడా ఇంకో మన స్టైల్ ఏమన్నా ట్రై చేయొచ్చు. ఐ థింక్ అక్కడి నుంచి విష్ణు గారి నుంచి చాలా నేర్చుకున్నాను. బికాస్ హీ హాస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లాంగ్ అ టైమ్. అండ్ ఆయన
నమ్మే విధానం, అంటే హీ హ్యాస్ నో రీజన్ టు ట్రస్ట్ ఇన్ అస్. అంటే జస్ట్ బికాజ్ యంగ్ మంచి ఏదో చేస్తున్నారు వీళ్ళు, ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ, ఇవి తప్పితే ప్రూవెన్ కాదు ఏమీ కాదు, బట్ స్టిల్ హీ ట్రస్టెడ్. సో దట్ అన్సర్టైనిటీని ట్రస్ట్ చేయటం ఇలాంటివన్నీ ఆర్ హెల్పింగ్ మీ ఇన్ బిల్డింగ్ స్టోరీస్. ఇప్పుడు రాజరాజ చోరా చూస్తే ఇట్ లుక్స్ వెరీ రూటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ డిజైన్ ఆల్సో. హీరో ఇల్లు కూడా చాలా లుక్స్ వెరీ రియల్. అంటే మీరు సినిమాటిక్ గా చూపించలేదు, సినిమాటిక్ గా కొంచెం పాష్ గా పెడతారు, అందులో అంత ఆల్మరాస్ ఉంటాయి, నాట్ సో క్లీన్ ఉంటాయి, లైక్ రియలిస్టిక్ గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఏమంటారు, అది కొంచెం పాష్నెస్ లేదు, యాక్చువల్ సినిమాటిక్ వాటిల్లో కొంచెం క్లీన్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ అక్కడ మీరు చూపించిన రోడ్స్ కానీ సందుల్లో తిరగటం కానీ ఇట్ వాజ్ మోర్ లైక్ హ్యాండ్ క్యామ్ తో పెట్టి తీసినంత న్యాచురల్ గా ఉంది. ఈ ఫిల్మ్ దిస్ లుక్స్ లిటిల్ పాష్, వెరీ సినిమాటిక్ కదా. రైట్ సార్. అంటే అక్కడ స్టోరీ వైజ్ వీ వాంట్ టు మేక్ పీపుల్ ఫీల్ ఓకే హీ బిలాంగ్స్ టు దిస్ డెమోగ్రఫీ, ఇదంతా ఉంది అనుకున్నప్పుడు సినిమాటిక్ లిబర్టీ అని చెప్పి కొంచెం పాషర్ దానికి వెళ్తే ఆబ్వియస్గా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది తప్పితే యూ విల్ నాట్ ఫీల్ దట్. సో ఇక్కడ కూడా అంటే సో ఫార్ చూసిన విజువల్స్లో ఇది ఉండండి, బట్ ద రూటెడ్నెస్ విల్ స్టిల్ బి దేర్ ఇన్ డిఫరెంట్ ఎపిసోడ్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. అంటే ఇక్కడ పాష్ అంటే అగైన్ దట్ ఈస్ డిమాండెడ్ బై ద స్టోరీ ఫర్. ఇప్పుడు వంశవృక్ష నిలయం అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది ఇందులో. సో దట్ ఈస్ సంథింగ్, ఇట్స్ అ ఫిక్టీషియస్ థింగ్. ఇప్పుడు కాశీలో హరిద్వార్లో వంశవృక్షాలు నమోదు చేస్తారు, బట్ దే ఆర్ సెట్ అండ్ స్మాల్ రూమ్స్ ఇలాగా. బట్ వీ వాంటెడ్ టు ఇది రాజుల వంశవృక్షాలను నమోదు చేసే ఒక ప్లేస్ అనుకుందాం. హౌ కెన్ దట్ బి? ఇక్కడికి అందరూ అందులో శ్వాగనిక వంశం ప్లే ఏంటి, హౌ ఆర్ క్యారెక్టర్స్ రిలేటెడ్, ఇదంతా ఒక ఎగ్జైటింగ్ ఇదిలాగా. సో దానివల్ల కొంత ఆ గ్రాండియర్ యాడ్ అయ్యి ఉంది. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ కింగ్ ఎపిసోడ్కి సంబంధించిన విషయాలు. సో ఇట్ డిమాండెడ్ ద ప్యాలెస్ ఎట్సెట్రా ఇలాంటివి. సో అలా కథ వల్ల ట్రిగ్గర్ అవుతూ వచ్చినవే మేజర్గా. దట్స్ హౌ వీ గాట్ ద లిటిల్ బిగ్గర్ క్యాన్వాస్ టు ఎక్స్ప్లోర్. రైట్. మీ ఫిల్మ్స్లో హీరోయిన్స్ కూడా వెరీ అంటే గ్లామర్ హీరోయిన్స్ ఉంటారు. దే ఆర్ లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దానికి ఆ సినిమాకి వెళ్తారు. రాజరాజ చోరాలో ఇద్దరు హీరోయిన్లు దే ఆర్ లైక్ ప్యూర్లీ క్యారెక్టర్ డిమాండ్ ప్రకారం ఉంటుంది. నో ఫోర్స్ రొమాన్స్, నో డ్యూయట్. ఈ ఫిల్మ్ లో కూడా రితు వర్మ షీ ఈస్ నోన్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్. షీ ఈస్ ఆల్సో నాట్ ఇన్ టు రన్నింగ్ అరౌండ్ ద ట్రీస్. సో ఈ సినిమాలో సాంగ్స్ ఎలా ఉంటాయి? ఇందులో 6 songs ఉన్నాయి సార్ యాక్చువల్లీ. సో బట్ అంటే ఐ నెవర్ థాట్ వీల్ అరైవ్ ఎట్ 6 songs బికాస్ దట్ ఈస్ అ నోన్ ఫార్మాట్, 6 పాటలు 3 ఫైట్లు అనేది. బట్ అనుకోకుండా 6 songs నెసెసిటీ పడింది. అండ్ ఎక్సెప్ట్ ఫర్ దిస్ గువ్వగూటిలో అని ఒక సాంగ్ రిలీజ్ అయింది 2-3 days బ్యాక్. దట్స్ లైక్ ఒక రెట్రో ఫీల్ నెంబర్. సో అదొకటి తప్పితే ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అ మాంటాజ్, కథ డ్రైవ్ చేస్తున్న సాంగ్, ఎవ్రీథింగ్ ఎల్స్. Another thing is కొంచెం దిస్ క్యారెక్టర్ లుక్స్ వెరీ అంటే కొంచెం ఆర్డ్గా అన్ఫెమిలియర్ జోన్లో ఉంటుంది ఆ క్యారెక్టర్, భవభూతి. సో అది ఎలాగా చేశారు? అంటే అది ఐ థింక్ మేల్ షావనిస్ట్, సో అన్ఫెమిలియర్ అయితే ఉండదు. ఇట్ విల్ బి ద గ్రే ఫెలో హూ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ మేల్. అంటే వాడు అది బయటికి పెట్టి ఉండడు. అంటే శ్రీ విష్ణు నా గెటప్ లో చూడటం ఓకే సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఎస్. సో ఎగ్జాక్ట్లీ ఫర్ దట్ రీజన్ వీ చోస్ దిస్ రగ్గడ్ లుక్. ఇదంతా అంటే వాడు అంటే ఇంకా తాగేసి సిగరెట్ ఇదంతా ఉంటే ఆబ్వియస్గా ద పర్సనాలిటీ ఆల్సో విల్ స్టార్ట్ చేంజింగ్, ద ఫిజికల్ అపీరెన్స్. ఇదంతా పొట్ట వస్తుంది ఇదంతా. సో వెన్ హీస్ ఎందుకు అట్లా ఉంటున్నాడు, ఆర్ హౌ రూడ్ ఈజ్ ఈ, వై ఈజ్ ఈ రూడ్ టువర్డ్స్, ఇవన్నీ సెకండరీ ఆస్పెక్ట్స్. బట్ లుకింగ్ ఎట్ హిమ్ యాజ్ అ పర్సన్ యుల్ స్టార్ట్ గెటింగ్ ఇరిటేటెడ్ నెంబర్ 1 అండ్ స్టార్ట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్. ఈడేంటి అసలు ఏం చేస్తాడు వీడు. సో దీస్ ఫ్యాక్టర్స్ విల్ డెఫినెట్లీ డ్రైవ్ ద స్టోరీ ఫార్వర్డ్, పర్టికులర్లీ ఫ్రమ్ మేల్స్ పర్స్పెక్టివ్. ఈ ఫిల్మ్ కూడా ఓపెన్ ఎండెడ్ ఉంటుందా? ఓపెన్ ఎండెడ్, అది ఓపెన్ ఎండెడ్గా తీసుకోవాలంటే ఓపెన్ ఎండెడ్, లేకపోతే అంటే టు వాట్ పాయింట్ డస్ ఇట్ అరైవ్ అనే దాన్ని బట్టి యూ విల్ స్టార్ట్ పర్సీవింగ్ ఇట్. అంటే ఇద్దరు అర్థమైపోతుంది ఆర్ ఓపెన్ ఎండెడ్ అని అనుకుంటాం. సో ఆ డ్రైవ్ అర్థమైతే సినిమాలో ఇట్ విల్ బి క్లియర్. మీన్ నెక్స్ట్ ఫిల్మ్ సార్, నెక్స్ట్ అంటే దిస్ రియలీ కన్జ్యూమ్డ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఐ వాంట్ టు స్టిక్ టు దిస్ స్టిల్ కంప్లీటింగ్ ఇట్ బికాస్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ లైక్ 2 years కంప్లీట్గా. సో బెస్ట్ ఇదిని బయటికి ఇచ్చాక దెన్ ఐ వాంట్ టు సిట్ ఆన్ ద స్టోరీ and crack it better. So
I heard రెండు బ్యానర్స్ వినిపిస్తున్నాయి దట్ యూ విల్ బి డూయింగ్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ టు. ఓకే, అట్లా అంటే దేర్ ఆర్ ద కమిట్మెంట్స్ విచ్ హావ్ బీన్ దేర్ ఫ్రమ్ రాజరాజా టైమ్స్, బట్ లైక్ ఐ సెడ్ వీ కంటిన్యూడ్ పీపుల్ మీడియాతో బికాస్ దే హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో ద కంటెంట్. ఈ కంటెంట్ని విష్ణు గారు నమ్మటం ఎంత ఇంపార్టెంటో ప్రొడ్యూసర్ విశ్వ గారు నమ్మటం కూడా అంతే ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ కెనాట్ బీ మీరు అంటున్నట్టు ఇది రన్ ఆఫ్ ద మిల్ లాగా ఈజీగా చెప్పేసే కథ అయితే కాదు. సో ఇట్ డిమాండ్స్ సర్టన్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఆపోజిట్ సైడ్. సో అదంతా ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ లవ్లీ. సో ఐ థింక్ ఇది బ్యానర్ ఇట్లా వెళ్ళిన సినిమా కాదు ఇది, అలాగే ఫర్దర్ కూడా ఉంటాయి. హూ ఎవర్ ఈస్ ఎంకరేజింగ్ ఇట్, హూ ఎవర్ ఈస్ సపోర్టింగ్ ఇట్, విల్ కంటిన్యూ విత్ దమ్. రైట్. సో యూ హావ్ సీన్ ద ఫైనల్ ప్రోడక్ట్? ఐ హ్యావ్ సార్. సో టెల్ మీ. అంటే నాకు ఆ ఓవర్వార్మింగ్ ఫీల్ ఉంది వేర్ ఐ వాంట్ టు రియల్లీ డస్ దిస్ రిజనేట్ ద సేమ్ వే విత్ మాసెస్ అనేది నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా, కాన్ఫిడెంట్గా ఉన్నా. బికాస్ ఇట్ విల్, ఎందుకంటే నేను ఒక్కడిని చూసి నేను అనేసుకుంటే ప్రాబ్లీ ఐ మైట్ బి రిప్రజెంటింగ్ వన్ సెట్ ఆఫ్ ఆడియన్స్, బట్ దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ ఇన్ మై టీమ్ హూ ఆర్ అంటే దే ఆర్ టఫ్ నట్స్ టు క్రాక్. ఇట్స్ నాట్ లైక్ నేను ఏది చెప్తే ఎస్ మెన్ టైప్ కాదు, దే విల్ బీట్ ఎవ్రీథింగ్ డౌన్ అయ్యి. సో అందరికీ అది నచ్చుతుంది, విష్ణు గారికి, ప్రొడ్యూసర్స్కి, వీళ్ళందరూ చూసి నచ్చుతుంది. సో దే ఆల్ రిప్రజెంట్ సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో కలెక్టివ్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీతో అవ్వచ్చు, ఇండివిజువల్గా వచ్చి చూసినా అవ్వచ్చు. అండ్ లక్కీలీ వీ ప్లేస్డ్ అవర్ మూవీ దసరా టైంలో, దసరా సెలవుల టైంలో, హాలిడేస్ జస్ట్ స్టార్ట్ అవుతాయి అప్పుడు. సో ఐ థింక్ వీ హ్యావ్ నైస్ వీక్స్ ఆఫ్టర్ వీక్స్కి స్కోప్ అయితే ఉంది. ఇఫ్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్, వర్డ్ ఆఫ్ మౌత్ అవ్వచ్చు, ప్రమోషన్స్ వల్ల ఉంది ఇది సినిమా అని తెలిసి వస్తే కనుక ఐ థింక్ దే విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ అట్ ఆల్. డిసప్పాయింటెడ్ అనేది నేను చాలా ఇంకా మోడెస్ట్గా చెప్తున్నాను, బట్ దే విల్ బి వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్ అనేది ఒక వర్డ్. రైట్. రాజరాజ చోరా చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళు స్వాగ్, దే విల్ ఆల్సో గెట్ ఇంప్రెస్డ్. దట్స్ మై కాన్ఫిడెన్స్ సార్, డెఫినెట్గా. Yeah, absolutely. Everything looks great and all the best. Thanks a lot.